స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు TV24. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. మంగళగిరి ప్రజానికం మన ముందున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయితే పూర్తయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందనేది వాళ్ళ అభిప్రాయంలో మనం తెలుసుకుందాం. సార్, క్వశ్చన్ సార్ ఇక్కడైనా సార్ మంగళగిరి సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది ప్రభుత్వంలో పనితీరు గారు? బాగుంది. ఏం నచ్చింది మీకు? ఎవరి పనితీరు నచ్చింది? మెయిన్ గా అయితే అందరూ మీ మంగళగిరి నియోజకవర్గంలో అయితే లోకేష్ గారు రోడ్లు బాగు చేస్తున్నాడు, గ్యాస్ బండ్లు ఇచ్చాడు, మాకు 5 బంధు పడింది, మాకేమో ఇబ్బంది కనపడి కాలువలు ఇచ్చాడు, పంట కాలువలు, రోడ్లకు డొంకలేస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. రైతులకు మురుగుపోవడానికి కూడా తవ్వేశారు కాలువలు, గెలిచిన అమ్మటే తవ్వేశారు కూటమి ప్రభుత్వం. మాకు కావాల్సిన రైతులకి ఏమంది పోవడానికి దావా పంటలకి అంతే. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు అయితే బడ్జెట్ రిలీజ్ అయింది. అమరావతికి ఎలా డెవలప్మెంట్ ఎలా జరుగుతున్నారు? డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చాడు కదా ఇక్కడ. ఆ ఎడుబాది అనేది మాకే తెలీదా? అయితే డెవలప్మెంట్ అనేది బాగా చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, సొంత నిధులు ఖర్చు పెడుతున్నాడు, ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు, బాగా చేస్తున్నాడు లోకేష్ గారికి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ గారి కూటమిలో బాగానే సహకరిస్తున్నాడు కదా చంద్రబాబు. ఇద్దరు కంబైన్డ్ గా నడుపుతున్నారు. ఏ విషయమైనా కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో మామూలుగా అతను సొంత నిధులు ఇచ్చి అతను కూడా శ్రమ పడుతున్నాడు. కంటిన్యూషన్ ఇంకో 10 ఏళ్ళు ఉంటే రాష్ట్రం బాగుపడిద్ది అని అనుకుంటున్నారు. అంటే 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలాగే కోరుకుంటున్నారు మేము మాత్రం. సరే, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అయితే ఎక్కువైపోయాయి. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చూసుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే అది గత ప్రభుత్వం వారసత్వం లాగా వస్తుందని చెప్తున్నారు. ఏమంటే ఇన్సిడెంట్లు అనేది జరుగుతూనే ఉంటాయి ఎక్కడో చోట. దాన్ని కూటమి ప్రభుత్వం విమర్శిస్తాం అనేది తప్పు మాట. చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం వెళ్తుంటే అసెంబ్లీ సమావేశాలు పెడుతుంటే 200 మంది వచ్చేవాళ్ళు. కానిస్టేబుల్ కనపడుతున్నాడా? దేనికి వేస్ట్ ఖర్చులు? పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, 100 మంది సెక్యూరిటీ వెళ్తున్నాడా? ఆయన దోన ఆయన వెళ్తున్నాడు, కనపడడానికి కన్నా నమస్కారం పెడతారు, ఆయన చెబుతాడు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 100 మంది 150 మంది పోలీసులు విధులు అయ్యి సాయంత్రం దాకా వచ్చి వాళ్ళ భోజనాలు ఇవన్నీ ఖర్చులు అవసరమా గవర్నమెంట్కి? ఆ నిధులతో ఏదో ఒకటి చేస్తారు కదా. అట్లాగే ఎమ్మెల్యేలు ఫ్రీగా వెళ్ళాలి, ఫ్రీగా రావాలి, జనంతో కలవాలి. ఆగి జనంతో మాట్లాడాడు అనుకో, జనంలో ఉన్న సమస్యలు చెప్తారు. కూడా అది తీర్చాలి కూటమి ప్రభుత్వం. వాళ్ళు చేస్తుంది అది. పవన్ కళ్యాణ్ అక్కడ ఆగుతాడు తీర్చాలి కాదు వెళ్ళేటప్పుడు. బాబు మీ సమస్యలు ఏందని అడుగుతున్నాడు, స్పందిస్తున్నాడు. ఆఫీసులో అర్జీ అయ్యా నేను పరిష్కారం చేస్తానంటే. ఇప్పుడు మాకేమైనా ఇబ్బందులు ఉంటే మనం పోయి ఆడ అర్జీ ఇవ్వాలి, దాన్ని ఎమ్మడ స్పాట్ లో చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా అసలు పార్టీలతో సంబంధం లేదండి. ఒక సామాన్యుడిని అడుగుతున్నాడు. సామాన్యుడు నాకు ఇబ్బందులు ఉన్నాయ్యా, మాకు ఇది రాలేదని చెప్తున్నాడు. ఎమ్మడ అర్జీ పెట్టుకోమంటున్నాడు, స్పాట్ లో అవుతున్నాయి. ఇంకా అదే కావాల్సింది కూటమి ప్రభుత్వం. ఏ ఎమ్మెల్యే ఎవరిని ప్రజలు ఓట్లేస్తే కదా గెలిచేది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్ణయిస్తే ప్రజలు పట్టించుకోరు. బాగుంది ప్రభుత్వం మొత్తం. మాకు ప్రజాస్వామ్యం దుర్వినియోగం గత ప్రభుత్వంలో ఎక్కువ పెరిగిందంటారు. అయితే మీ కాన్సెప్ట్ మీద గ్యారంటీ ఏం చేశారు చెప్పండి. పెట్టాము, పథకాలు ఇచ్చాము. వాలంటీర్ దేనికండి? గవర్నమెంట్ ఎంప్లాయీ జనరేటర్ అయ్యేది 5 ఏళ్ళు ఇచ్చి వాలంటీర్ పెడతారు. కరెక్ట్ కాదు. వాలంటీర్లు రోడ్డు మీద పడ్డారు కదా సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక. రోడ్డు మీద పడ్డారంటే ప్రత్యామ్నాయం చూస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగ కల్పన చేస్తున్నాడు కదా. సమస్య ఇప్పుడు ఎక్కగానే మన ఇల్లు మనం చక్కర దగ్గర 4 నెలలు వాళ్ళ ఉద్యోగ కల్పన రేపు ఇండస్ట్రీస్ కోసం పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు, లోకేష్ తిరుగుతున్నాడు, చంద్రబాబు కష్టపడుతున్నాడు. ఏదన్నా ఇండస్ట్రీలు వచ్చిందనుకో పర్మనెంట్ జాబ్ అవుతుంది. ఈ వాలంటీర్ ఏముందంటే పార్టీ కోసం ఆడుకునే వాళ్ళు జనానికి ఇచ్చేవాళ్ళు చేయట్లేదు. కానీ ఎంఆర్ఓ పని ఎంఆర్ఓ చేయాలి, పంచాయతీలో వాళ్ళు పంచాయతీలో చేయాలి. రేషన్ తెచ్చుకోవట్లేదా? బియ్యం ఇట్లేదా? తెచ్చుకుంటున్నారుగా, కందిపప్పు ఇస్తున్నారుగా. 5 ఏళ్ళలో ఎప్పుడన్నా ఇచ్చారా? పంచదార ఇచ్చారా? బ్లాక్ లో అమ్ముకున్నారు. జనానికి వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. వాలంటరీ వ్యవస్థ ఏముంది? మొత్తం రావట్లేదు అని రాస్తారు.
ఉదయాన్నే ఏమన్నాడే 90% ఇచ్చేస్తున్నారు, 1% ఏదన్నా ఎవరైనా పొలం పోతే తెల్లారు తెచ్చుకుంటున్నారు, వాళ్ళే వచ్చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఏం పంచాయతీ ఏం గాడిదలు కాస్తారు. అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థకి అనవసరం డబ్బులు ఖర్చు పెడతలేదు. వాలంటీర్ వేస్ట్. దేనికి వాలంటీర్ ఏం చేస్తాడండి? అతను రాస్తాడు, ఎంఆర్ఓ దగ్గర పెడతాడు. ఎంఆర్ఓ చేయాల్సిన పని ఎంఆర్ఓ చేయాలి. వాళ్ళు సక్రమంగా చేస్తే రైతుల సమస్యలు కానీ ఏ సమస్య లేదు. ఇప్పుడు నాయకుడు స్పందిస్తున్నాడు, ఎంఆర్ఓకి చేయట్లేదండి చెప్పంగానే అమ్మటే చెప్తున్నారు. ఇప్పుడు నా పొలం ఉందండి 10 ఎకరాలు, మామూలుగా రైతు వారికి పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ ఏదైనా తప్పాడు. 3 నెలలు తిప్పేవాళ్ళు, 4 నెలలు తిప్పేవాళ్ళు. ఎంత ఇస్తావని అడిగేవాళ్ళు. ఇవాళ స్పందన లేదు కదా. డైరెక్ట్ గా వెళ్తున్నారు. లోకేష్ బాబు మాకు ఇది అంటున్నారు, లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాడు. బాబు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు అనగానే స్పాట్ లో ఫోన్ చేస్తున్నారు, రైతు దగ్గరికి వెళ్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ లో స్పందిస్తున్నారు. ఈ వాలంటరీ నేను రాశాను అంటే నెల తిరిగింది. ఏమా చేయదు, ఆమె చేయదు. ఒక పరిష్కారం కాదు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు నారా లోకేష్ గారు? మాకు నారా లోకేష్ వారి వలన ఇబ్బంది ఏమి లేదండి. ఏ సమస్య ఉందో పార్టీ ఆఫీసులో చెప్తానికి సెల్ ఏర్పాటు చేశారు, సమస్యలు చెప్పుకోండి. ఆయన ప్రతి నెలలో వస్తే నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, స్పందిస్తున్నాడు. పలానా పొలాలు అర్జీ పెడితే ఆ అర్జీలకు పోవాలిగా. ఇప్పుడు నియోజకవర్గం చిరకాగానే కాదులో పలానా పని ఉందంటే మాకు రెస్పాండ్ అవ్వమంటే ఆయన, ఎందుకంటే రాష్ట్రం మీద తిరుగుతా నిధుల సేకరణ ఇవన్నీ మీద టైం కేటాయించి వస్తున్నాడు. రైతులు 10 అయినా సరే ఊరు వచ్చి ఆ పరిష్కారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో 3 ఎమ్మెల్యేలు ఉంటున్నారు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే. మా నియోజకవర్గం కాదు కదా, మరి మా ఎందుకు పట్టించుకుంటాడు చెప్పండి మీరు? పార్టీతో సంబంధం లేదు. పార్టీలతో సంబంధం లేదంటే పార్టీ అనే క్వశ్చన్ తీసేయండి. మేము పక్కా టీడీపీ, జనసేన పక్కన పెట్టేసేయండి. నేను టీడీపీ అని పోట్ల, ఆయన ఉన్నాడు కాంగ్రెస్, పక్కా పోతారు. అయ్యా మాకు ఇది అంటున్నాడు. ఎమ్మెల్యే ఎందుకు స్పందిస్తున్నాడు అంట నాయకత్వాన్ని బట్టి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు, అది పాటిస్తున్నారు నాయకులు. బాగుంటుంది ప్రభుత్వం. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియా హల్చల్ చేసేది ఏంటంటే, అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులు వైసీపీ వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. కావాలని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు మా వాళ్ళు. ఏమంటే 5 సంవత్సరాలు అయింది సామాన్యుడు రోడ్డు మీద ఎక్కి ప్రజా సమస్యలు చెప్పుకునే వీలు లేదు. గొంతెత్తి ఈ పగిలిందా కొట్టారు. మరి దానికి ఏం చేస్తారు చెప్పండి? నువ్వు అనుచిత పోస్టులు ఎందుకు పెట్టాలి? ఎందుకు తప్పు ఉంది చెప్పు. వేదికిచ్చాం మనం, నీకు ఓట్లేసి వేదికిచ్చాం. ప్రజల్లోకి అసెంబ్లీ వేదిక ఇచ్చినప్పుడు వేదిక మీద మాట్లాడు, జనం రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే ఆయన తప్పు మాట్లాడాడు, ఒప్పు మాట్లాడు, ఆలోచించుకున్నప్పుడు నిర్ణయం తీసుకుంటారు. జగన్ ప్రభుత్వంలో ఓన్లీ కూటమి, వాళ్ళ చుట్టూ ఉన్న కూటమే పాడు చేసింది జగన్. సార్ ఇప్పుడు అదేవిధంగా ఈ వైసీపీ సోషల్ యాక్టివిస్ట్ ఈ జగన్ వాళ్ళ తల్లి మీద చెల్లి మీదగా వాళ్ళ మీద అవునండి అది పెడతాం తప్పు కాదు. ఏ పార్టీ అయినా పక్కన పారాయండి. మన అమ్మంటాడు, మన చెల్లి ఉంటాడు. రాజకీయంగా విమర్శించాలి కానీ డబ్బులు ఇచ్చి నువ్వు అవన్నీ పెట్టావనుకో చూసే జనానికి పార్టీల మీద ఎరగలిగి, నాయకుల మీద ఎరగలిగి. ఇప్పుడు ఆడు తప్పు ఎవడో చేస్తా ఉంటాడు. ఇప్పుడు విజయం గారు ఏం చేసింది, శర్మిల ఏం చేసింది, వాళ్ళ వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించి కుటుంబ సమస్యలు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ పెద్దలు ఉంటారు, వాళ్ళ కుటుంబంలో పెద్దలు ఉంటారు. రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు, జనానికి మేలు చేశాడు. ఎందుకు చెప్పుకుంటున్నారు? మీకు తెలుగుదేశం రాజశేఖర రెడ్డి లీడర్ అని చెప్తున్నాం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాడు, కన్వెన్షన్ చేశాడు చంద్రబాబు పెట్టంగానే. రాజశేఖర రెడ్డిని ఎందుకు గౌరవిస్తాం? ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ తీసేమను కూటమి ప్రభుత్వం వస్తే జనంలో రివల్యూషన్ అవుతుంది. ఎందుకు కండక్షన్ చేస్తున్నారు? ప్రజలకు ఇంకా సేవ చేయాలని. ఈ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అప్పుడే రావండి. జనవరి తర్వాత ఏదన్నా టీచర్ పోస్టులు అయితే వచ్చిన వెంటనే ఏమండి మనకి మామూలుగా మెగా డిఎస్పీ వదిలేసేసాడు, చేస్తున్నారు. ఆర్థిక లోటులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు, ఇండస్ట్రీలు తీసుకొస్తాం, మంగళే డెవలప్ అవుద్ది. ఉద్యోగస్తులకి మామూలుగా 3,000 ఇస్తానంటున్నారు నిరుద్యోగులు. ఇప్పుడు డెవలప్మెంట్ అప్పులు ఉంటారు, స్థాన్ని వాళ్ళు గాడిలో పెట్టుకుని
సంపద సృష్టించాలి కదా. రైతు పంట పండితేనే కదండి పిల్లాన్ని చదివించేది. ట్యాక్సులు మనిషి దగ్గర సామాన్యుడి దగ్గర కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి జనరేటర్ అవుద్ది. రూపాయి నేను కొన్నా అంటే 10 పైసలకు గవర్నమెంట్ ట్యాక్స్ పోయిద్ది. దాని మూలంగా కదా మన పిల్లలు చదివించేదాళ్ళు. ఆ దృష్టితోనే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ట్యాక్స్ అన్నారు కాబట్టి మీరు కట్టే పన్నుతోనే శాలరీలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. వైసీపీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, టీడీపీ ఎవరైనా ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టలేదు. అదే షర్మిల గారు విమర్శించేది. ఇప్పుడు అసెంబ్లీ దేనికి ఇచ్చాం మేము? ప్రతిపక్షంలో 23 ఉన్నారు చంద్రబాబుకి. పోరాడలేదా? వంద అన్నారు. జనం అర్థం చేసుకుని తిప్పి ఓట్లే లేదా? నువ్వు 11 మంది గెలిచావు. పులివెందుల సమస్యలు చెప్పు, నేను గెలిచిన నియోజకవర్గంలో సమస్యలు చెప్పు. నేను రానంటే జీతం ఎవరు తీసుకుంటున్నా? షర్మిల అడుగుతుందా రాజీనామా చేయమని? రాజీనామా చేయండి. ఇంకెందుకు బై ఎలక్షన్లు వస్తాయి? ఎవరు ఖర్చు పెడతారు ఇవన్నీ? గవర్నమెంట్ మళ్ళీ మా డబ్బులేక, ప్రజల డబ్బులేక నువ్వు అసెంబ్లీ పోయినా ప్రజలు లాస్ వస్తాయి. బై ఎలక్షన్ జరిగినా ఖర్చు మా ప్రజలు ఎత్తినేస్తారు వీళ్ళు. నీ పనేది నువ్వు వెళ్ళాలి, గెలిపించినప్పుడు మాట్లాడు. అసెంబ్లీ వేదే కదండి మన సమస్య చెప్పుకోవటానికి. ఇప్పుడు నేను వెళ్తున్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టమంటాడు. ఎమ్మెల్యే గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా సమస్యలు అడుగుతాడా? గ్రామంలో ఇప్పుడు 6 నెలలకో సంవత్సరానికో పెడతారు, అప్పుడు చెప్పుకోవాలి. ఆకలైనాడికి అన్నం పెట్టమంటే అమ్మని అడిగితే పెట్టిద్ది కానీ నువ్వు అలిగితే అన్నం పెట్టిద్ది అమ్మ. వాళ్ళ పని కూడా అంతే. అలిగి అసెంబ్లీ రానా అన్నాడు. ప్రత్యేక హోదా ఎట్టెత్తారండి? ఎట్టెత్తారు చెప్పండి? నీకు ప్రతిపక్ష హోదా ఎట్టెత్తారు? దానికి రాజ్యాంగం రాశాడు అంబేద్కర్ గారు, మహానుభావుడు. ఆ రాజ్యాంగం ఫాలో అవ్వాలి కానీ ఇప్పుడన్నా డిప్యూటీ స్పీకర్ నీ ఎంపీనే ఒళ్ళు పగిలి దాకా కొట్టావు. గౌరవించి కోట ప్రభుత్వం మరి స్పీకర్ లా కూర్చోబెట్టారుగా. ముఖ్యమంత్రి అంతలో 40 ఏళ్ళు రాజకీయ భవిష్యత్తు ఉన్న ముఖ్యమంత్రి పోయి రఘురామకృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ స్వాగతించి వాళ్ళు కూర్చోబెట్టలేదా? నువ్వు ప్రతిపక్షంగా రా. నిన్ను విమర్శిస్తే జనం కూడా ఆలోచిస్తారు. జగన్ కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్యేలు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు అని జనం ఆలోచిస్తారు. ఇంట్లో కూర్చుంటే నిన్నెవళ్ళు లెక్కేస్తారండి? నేను మాట్లాడేది కరెక్టా కాదనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. ప్రతిపక్షంగా జనం ఓట్లు వేసామో చేయాలి. ఎన్ని స్కీములు పెట్టాడు చంద్రబాబు? స్కీములు పెట్టాడు. 23 సీట్లకి ఎంతో పరిమితం చేశారు. నమ్మారు, జగన్ నమ్మారు. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చావు, 153 సీట్లు ఇచ్చావు. నువ్వు చేసావు, చేయలేదని నేను అట్లా. 18 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చావు. ఇవన్నీ వేస్ట్ కదా. 40 ఏళ్ళ వాళ్ళకి నీకు డబ్బులు ఇవ్వటం అనేది పథకం అనేది వేస్ట్ పథకం. సార్ ఇప్పుడు పథకాలు సూపర్ 6 ఇది ఎంత మటుకు ఈ కూడా కరెక్ట్ కాదండి. జనాన్ని భిక్షగాళ్ళు చేయటం. నువ్వెందుకు విద్య వైద్యం ఫ్రీ చేయి. ఈ పథకాలు నేను అడగలేదు. 3 గ్యాస్ బాండ్లు ఆడుకోండి. కొనుక్కోలేరు. నీ గ్యాస్ బాండ్ ఇచ్చినాడు చేయించుకుంటాడు, లేదా కట్ల పై మీద కొనుక్కోవాలి. నువ్వు ఇప్పటి 5 సంవత్సరాలు గ్యాస్ లో మన గ్యాస్ ఎన్నేళ్ళు వచ్చింది? దీపం పథకం ఇచ్చావుగా, కొనుక్కుంటున్నారుగా. రైతులు పంటకు రుణం ఇవ్వు, మామూలుగా అగ్రికల్చర్ డెవలప్ చేయి, పలానా పంటలు వేసుకోవని చెప్పు. అవి పనికొస్తాయి. ఈ పథకాలు కూడా ఓట్ల కోసమే అన్నాడు చంద్రబాబు గారు. సార్ అదే ఫైనల్ క్వశ్చన్ సార్. అమరావతి క్యాపిటల్ అయిపోయింది, కంపెనీస్ అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. దానికి కష్టపడుతున్నారండి. క్యాపిటల్ చేశాడు, రైతులు ఇచ్చారు. రైతులు 5 సంవత్సరాలు మేము రోడ్ల మీద పడి తన్నులు తిన్నాక. ఇప్పుడు రాజధాని రైతులు అని కాదండి, మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మేము తన్నులు తిన్నాం. కాలువ తీయమంటే ఒక ఎమ్మెల్యే స్పందించాల. రైతులు ఒకళ్ళ జాలలో ఒకళ్ళ కాలువలు తీస్తే ఊరుకోరు కదా. గవర్నమెంట్ కాలువలు గవర్నమెంట్ వాళ్ళు తీయాలి. ఆఫీసర్గా అతను స్పందిలా. రైతులు ఎంత నష్టపోయారు 5 సంవత్సరాల్లో? గెలిచినప్పుడు కూటమి ఎందుకు చేసింది? అడంగానే చేశాడు. ఎంత అయింది? అంతా కలిపి 2 లక్షలు కాల. ఊరికి వచ్చి 1 లక్ష రూపాయలు కాల. పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టినాయి, ఎవరైనా ఖర్చు పెట్టినాయి. 2 జేసీబీలు పెట్టారు, కాలువలు పెట్టారు. అంతలా తుఫాను వచ్చినా మరి మా పొలం మునగలేదు ఎందుకని? అదే మన తుఫాను పొలాలు మునిగిపోతే రైతు కోలుకొని అది ఇప్పుడు
అది మీరు కోలుకోవడానికి మీకు సంవత్సరాలు మరి నీకు పెద్ద రోడ్లు ఎత్తే నువ్వు ఇంటో పప్పు ఉండేవాడికి నీకెందుకంట కష్టపడే రైట్ ఒక 50,000 పంట పోయింది అనుకో, ఇతను పిల్లలు కూలి చేసుకుంటేనేగా వచ్చేది. అవును సార్. నువ్వు ఆ పనులు ఎందుకు చేయలేప్ప? మేము లక్షలు తీసుకొచ్చి వాళ్ళ మేడ మీద ఏం మాట్లాడలేదు. నువ్వు చేయాల్సిన పని ఏంది? కాలువలు చేయ్యా, నీళ్లు ఇయ్యా, మాకు ఆఫీసర్లు వస్తే ఏదన్నా స్పందించయ్యా, మా చిన్న సమస్యలు తీర్చమంటారు. అర్థం చేసుకున్నాడు నాయకుడు అవుతాడు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, పనితీరు ఎలా ఉంది సార్? గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ గురించి ఏం చెప్పమంటారు? మరి పేదలకు వచ్చాయి, వస్తున్నాయా లేవు అనేది మనకు తెలియదు. ఎవరన్నా పేదలను అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు జగన్ అన్నాడు, జగన్ గారు మరి ఆయన పేదలకే ముందు పెన్షన్లు అవన్నీ అమ్మఒడి ఇవన్నీ ఇచ్చారు కదా. మరి ఈ కూటమి ఇస్తుందో లేదనేది మనకు తెలియదు. అది పేదలను అడిగితే తెలుస్తుంది అమ్మఒడి ఇవన్నీ. మరి ఆ ప్రభుత్వం గురించి వాళ్ళైతేనే బాగా చెప్పగలరు, మనం అంటే చెప్పలేము కదా. అదే ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ సంబంధించింది ఏదంటారు? ఉచిత గ్యాస్ అంటే ఇప్పుడు ఉచిత గ్యాస్ ఉందండి. ఉచిత గ్యాస్ ఎన్నాళ్ళు ఇస్తారు? ఇప్పుడు 5 years ఉండాలి. 5 years కంటిన్యూషన్ ఉందా? ఇప్పుడు అదేదో ఇప్పుడు ఉచిత గ్యాస్ కూడా చాలా మరి పేపర్స్ సబ్మిట్ చేయాలన్నారు కదా, ఆధార్ కార్డులు కానీ ఇంకేదో పేపర్స్. అదే అమౌంట్ ముందు కడితే 2 రోజుల తర్వాత సబ్సిడీ లాగా వస్తాయి అంటున్నారు. ముందు ఈ సబ్సిడీ సంగతి పక్కన పెట్టి తీసుకోవాలి కదా, ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎవరికి వాళ్ళకి ఇస్తే కదా అది రన్నింగ్ అయ్యేది, తెలుస్తుంది. ఇప్పుడు సబ్సిడీ ఇచ్చారు ఇవ్వలేదు అనేది ముఖ్యం కాదు, ఉచిత గ్యాస్ డెలివరీ అయిందా లేదనేది ముఖ్యం. మరి ఆ ఉచిత గ్యాస్ ఇవ్వటానికి మరి వాళ్ళ పేపర్లు ఆధార్ కార్డులు కానీ ఇంకేదేదో తెల్ల కార్డు, మెయిన్ తెల్ల కార్డు. ఎంతమంది తెల్ల కార్డు ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నిత్యావసర సరుకులు గత గవర్నమెంట్ లో తక్కువ ఉన్నాయంటారు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయంటారా? ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు కూరగాయల రేట్లు విపరీతంగా ఉంటాయి. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. ఎవరు వచ్చిన ఏం తగ్గించేది చేసేది ఏముంటుంది? తగ్గించాలి. నమస్తే సార్, తగ్గించాలి. తగ్గిస్తే కదా మనకి తెలిసేది. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా రేట్లు అయ్యే ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఇవే ఉన్నాయి. కూరగాయల రేట్లు ఇంకా అదిరిపోయినాయి. ఇప్పుడు కూరగాయల రేట్లు ఎక్కువైపోయినాయి. ఒక మాటలో చెప్పండి, ఒక మాటలో ఎలా ఉందంటారు ప్రభుత్వం? గత ప్రభుత్వం ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఏమండి, గత ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుందని కాదు, ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే. ఇప్పుడు మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గవర్నమెంట్ అది చేసింది, ఈ గవర్నమెంట్ ఇది చేయలేదని కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకి మంచి చేయాలి, అది మెయిన్. ఏ గవర్నమెంట్ అన్నది అది కుల మత భేదాలు ఏమి ఉండకూడదు, పేద ధనిహ అనేది కూడా ఉండదు. మంచి చేసావా లేదనేది ముఖ్యం. అదైతేనే గవర్నమెంట్ ముందుకు పోవటానికి కూడా. ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, కొంచెం యాక్షన్ తీసుకొని అన్ని చేస్తున్నారు. ఇట్లా మన సీఎం గారు కూడా మంచి యాక్షన్ తీసుకొని అంతకుముందు పేదలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఆ ఇబ్బంది లేదనేది చూడాలి. అట్లా చూస్తేనే గవర్నమెంట్ ఇది. ఇప్పుడు మన మంచి ప్రభుత్వం అని అంటున్నారు. ఆ మంచి ప్రభుత్వం అనేది వాళ్ళకే తెలియాలి, పేదలకి తెలియాలి, చేసే వాళ్ళకి తెలియాలి, తీసుకునే వాళ్ళకి తెలియాలి ఇది మంచి ప్రభుత్వం అని. ఇప్పుడు సగటు మధ్య కుటుంబాలలో ఉన్నారు, ఏ గవర్నమెంట్ ఇచ్చిన ఏమి చేయదు, వారికి తప్పదు. మధ్య తరగతి వాళ్ళకి తప్పదు. ఆ గవర్నమెంట్ వచ్చి వీళ్ళకే వీధి, ఈ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకే వీధి. వారి కష్టం వాడిదే, వీళ్ళదే. ఎనీవన్ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 5 నెలలే కదా గడిచింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. 1 సంవత్సరం దాకా చూసే అనుకోండి, అప్పుడు దాని గవర్నమెంట్ దాని ప్రభుత్వం ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు కొన్ని పనితీరులు మార్చుకోవాలి. ఇప్పుడు కొన్ని అదే రోడ్లు వస్తున్నాడు కదా, ఇప్పుడు రన్నింగ్లో వస్తున్నాడు ఆటోమేటిక్ 1 year గడిస్తే కానీ ఏదైనా. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉందండి, ఆయన దగ్గర కూడా లేవుగా. జగన్ వచ్చినప్పుడు ఏంటి పొజిషన్? కరోనా వచ్చింది, ఆయన దగ్గర రూపాయి లేదు. అప్పుడు రూపాయి లేదుగా. మరి ఆయన అన్ని ఎదుర్కొని సేవ చేశాడు. ఆడు అప్పులేదు అని లేకపోతే ఇంకెక్కడన్నా తప్పయినాయి. ప్రజల మరణాన్ని పోకుండా ఏదో ఒకటి చేశాడు.
ఆయన అప్పటికి ఇదే సేమ్ మాట ఏంటంటే నిధులు లేవు, మరి వాళ్ళు సేవ్ చేశాడు, గవర్నమెంట్ సేవ్ చేశాడు, జనాలు సేవ్ చేశాడు. నువ్వు కూడా సేవ్ చేయండి, సేవ్ చేయాలి. అది ఇంకా లోతుకి వెళ్ళావు అనుకోండి, ఈ మినిస్టర్లు వీళ్ళందరి దగ్గర ఉన్న డబ్బు పెట్టి సేవ్ చేసుకోవచ్చు. తర్వాత నీకే ఉంటుంది, మంచితనం అనేది నీకే ఉంటుంది. అలా అయితే నిధులు లేవు, ఎక్కడ లేవు అసలు. ఫస్ట్ నుంచి మనకు నిధులు లేవు, మరి అక్కడ సేవ్ అయినాయి, ఇక్కడ కూడా మనం సేవ్ చేయాలి కదా. ఈ వైసీపీ అంటున్న మాట ఏంటంటే 5 సంవత్సరాలు ఆడపిల్లలకి మేము రక్షణగా చాలా ఉంచాము, ఈ 4 నెలల్లో ఆడపిల్లలు అదృశ్యం అయిపోతున్నారు అంటున్నారు. దీని గురించి ఎంతవరకు అంటారు? ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని మన డిప్యూటీ సీఎం గారు అన్నారు. 3,000 మందిని మిస్సింగ్ అని. తీయమనండి, మిస్సింగ్ చేసి నీకు తీయాలి, పట్టుకోవాలి కదా. అదే 9 నెలల్లో జరిగింది, 9 రోజుల్లో తీసుకొచ్చాడు కదా అమ్మాయిని ఎవరినో. అది మనకి ఎంత ఇప్పుడు కొన్ని రేప్ కేసులు చాలా జరుగుతున్నాయి, చాలా చోట్ల రేప్ కేసులు, మర్డర్ కేసులు జరుగుతున్నాయి. ఇవన్నీ అవసరం అంటారా? ఇప్పుడు ఒక అతను రేప్ చేసాడు అనుకోండి, ప్రజల్లోనే తీర్పు ఇవ్వాలి వాడికి, అప్పుడే స్పాట్ కేసు పెట్టి బుక్ చేయటం అనేది న్యాయం కాదు. అది న్యాయం అనేది కాదు. ఎందుకు రేపు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకూడదు. అది అసలు ఆడపిల్లల జీవితాలతో అస్సలు ఆడుకోకూడదు, చదువుకునే పిల్లలతో అస్సలు ఆడుకోకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకరిని రేపు చేశాడు, వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది, పోషిస్తుంది కానీ కూడా. ఇప్పుడు దానికి దీనికి తేడా ఉందండి, దానికి దీనికి తేడా లేదు కదా. అదే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, రౌడీ రాజకీయాలు అది ఇది అని చెప్పేసి అంటారు. గవర్నమెంట్ వెళ్ళిపోయింది, వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎత్తి చూపిరా. వీటి గురించి ఆలోచించకూడదండి, ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే. నమస్తే అన్న, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా, కూటమి ప్రభుత్వం. ఎలా ఉందండి పనితీరు? ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్తాం అన్న, 4 నెలల ఇప్పుడు ఏం చెప్తాం? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? పరిస్థితులు అయితే మార్పులు ఏం లేవు. అదే నేను దీపం పథకం అని చెప్పేసి, ఉచిత గ్యాస్ అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి ఏమంటారు? ఈ అకౌంట్ లో డబ్బులు వేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి అన్న, ఇవన్నీ వేస్ట్ మాటలు అన్న. ఇస్తే డైరెక్ట్ గా ఉచిత సిలిండర్ అనేది డైరెక్ట్ గా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళా బ్యాంక్ లో నుంచి డబ్బులు ఎలా తీసుకొస్తారు జనాలు? వెళ్ళిపోయి మళ్ళీ తీసుకురావాలా? ఆ పడిన 800 రూపాయల కోసం పోయి రావాలి మళ్ళా. నిత్యావసర సరుకులు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయన్నా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వచ్చిన కానీ తగ్గినాయి, ఏమన్నా తగ్గిస్తా అన్నారు? ఏమో, అప్పుడు ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గుతూనే ఉన్నాయి. అదే అప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? మునుపటి కన్నా ఇప్పుడు పెరిగే ఉన్నాయి. మంగళగిరి మీరు లోకలేనండి? లోకలే. లోకేష్ గారు పనితీరు ఎలా ఉందండి? అదే ఆయన ప్రజాదరబారు పెట్టినారంటగా, ఏ సమస్య ఉన్నా ఆయన కాడికి పోతున్నారు జనాలు. చేస్తున్నాడండి ఏమన్నా? చాలా వరకు చేస్తున్నారని చెప్పి నేను విన్నా, నేనైతే ఎప్పుడు పోలా. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, అతని గురించి చెప్పే ఉంది. నేను కూడా ఆయన ఫ్యాన్నే. ఎలా ఉందంటారండి డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఎలక్షన్లకు ముందు ఎట్లా ఉన్నాడో మా అన్న అట్లే ఉన్నాడు. అంటే పరిణితి చెందిన నాయకుడు, అంటే ఇప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ సనాతన ధర్మం అని చెప్పి ఇంకోటి అదే దాని మీద అసలు మామూలుగా అయితే ఉండకూడదు. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆయన డిప్యూటీ సీఎం అలానే ఉండాలి, కానీ ఒక మతానికి ఇదైపోయి ఉండకూడదు కదా. అది నా అభిప్రాయం. నమస్తే అండి. నమస్తే. ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా, కూటమి ప్రభుత్వం. ఎలా ఉందండి? అంటే అనుకున్నంత రీతిలో లేదండి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం వస్తే మాకు చాలా మేలు జరగద్దని అందరం కలిసి ఓట్లు మూకమ్మడిగా వేసాము. అందులో అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాము. కానీ ఎలాంటి ప్రస్తుతానికైతే ఈ 4 నెలల్లో మాకు అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలాంటి న్యాయం జరగలేదు. అది కూడా కాక మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళేందుకు అంతకుముందు అమ్మఒడి 13,000 15,000 ఇస్తుంటే మన కూటమి నాయకులందరూ 20,000 ఇస్తామని చెప్పారు. అది కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అంటే మేము ఈ అంటే 20,000 అంటే ఆశపడి
ఒకవేళ మిడిల్ క్లాస్ పీపుల్ వేసి ఉండొచ్చు. కనీసం అంత ముందులాగైనా ఒకరికైనా ఆ 15,000 అనేది 20,000 ఇస్తానని చెప్పారు కదా, అదైనా ఇస్తే బాగుంటుంది. దానికి ఏదో రూట్ మ్యాప్ కావాలంటున్నారు. రూట్ మ్యాప్ ఏదో ఒకటి చేసి కనీసం రేపు సంక్రాంతికైనా ఇస్తే బాగుంటుందని మేము ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎన్నుకొనింది అంతకుముందు గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి, వాటిని సరిదిద్దుతారని వీళ్ళు నమ్మకంగా అందరికి చెప్పారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిడిల్ క్లాస్ పీపుల్కి లాభం చేకూరే విధంగా, లాభం అంటే లాభం ఏం కాదు, అంతకుముందు ఉన్నటి అన్న కనీసం ఇస్తే బాగుంటుంది. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అది కూడా కాక ఇప్పుడే రైతు బజార్ నుంచి బయటకు వస్తున్నాము, ఏది పట్టినా రేట్లు అలాగే ఉన్నాయి. ఒకవేళ సబ్సిడీ కింద ఉల్లిపాయలు ఇస్తున్నారు, గోళీలు అంత ఉన్నాయండి, అవి అసలు పనికిరావు, ఇప్పుడే తీసుకున్నాము. కానీ బయట 60 రూపాయలు అంటే ఎప్పుడైనా 1 రోజు 2 రోజులు పెరుగుతాయి రేట్లు. ఇది 4 నెలలు కాదు కదా, ఇట్లా ఈ 4 నెలల నుంచి వస్తున్నాము, ఒకటి కూడా రేటు. ఉల్లిపాయలు అలాగే ఉన్నాయి, టమాటా ఏది పట్టినా అదే ఉన్నాయి, నూనెలు అలాగే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనము గత ప్రభుత్వం కంటే మంచి చేస్తుంది. మెయిన్ పేదలకి మిడిల్ క్లాస్ పీపుల్ కన్నా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి అంటారా? లేదంటే కరెక్ట్ గా చెప్పాలంటే 93 రూపీస్ రుచి గోల్డ్ అప్పుడు ఉండింది. అంటే ఆ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, 5-6 మంత్స్ బ్యాక్ రుచి గోల్డ్ ప్యాకెట్ 93 రూపీస్. ఇప్పుడు వచ్చి 130, అంటే 125 నుంచి 130 రూపాయలు. అది ఎలా ఉందని మీరు గమనించుకోండి. అదేవిధంగా ఫ్రీడమ్ కూడా నిన్న కూడా డిమార్ట్లో కొన్నాము. లాస్ట్ వీక్ ఏమో 125 ఉండింది, ఇప్పుడేమో 134. అంటే ప్రతి నెల పెరగడం తప్ప ఎలాంటి తరగడం అనేది ఏం లేదు. కావాలంటే ఇదేమి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రస్తుతం ఉండే పరిస్థితులు. ఒక మాటలో ఏం చెప్పగలరు మీరు ప్రభుత్వం గురించి? గత ప్రభుత్వం ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేట్లు తగ్గిస్తామని మెయిన్ చెప్పారు. రేట్లు అయితే తగ్గలేదు, ఇంకా డబుల్ అయ్యాయి. ఎలా ఉందన్న ప్రభుత్వం పనితీరు? గవర్నమెంట్ ఎలా ఉంది? కొంచెం డల్గానే ఉందన్న. పెద్దగా వర్క్ కూడా ఎక్కడ పెద్దగా ఊపి లేదు, చాలా వరకు డల్గానే ఉంటుంది. పనులు కూడా ఎక్కడ ఇసుక లేని వల్ల పనులు కూడా పెద్దగా ఊపేయండి. ఉచిత ఇసుక అని చెప్పేసి అని ఎదగదు కదా, ఇస్తామన్నారు కానీ ఎక్కడ తిన్నా కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఎక్కడ ఇసుక వల్ల ఫ్రీ ఇసుక అని చెప్పేసి అన్నారు. ఫ్రీ అన్నారు కానీ ఫ్రీ ఏం లేదంటున్నా. ఎక్కువ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ ఉన్నప్పుడు కొంచెం పర్లేదని అంటున్నారు, ఇప్పుడు కొంచెం డల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇసుక వల్ల లేదండి, చాలా వరకు తక్కువ ఉన్నారు. నిన్న దీపం పథకం కింద ఉచిత గ్యాస్ అని చెప్పేసి అని అన్నారు కదా, గ్యాస్ ఇంకా ఏమీ లేదు. చేసుకున్నారు మీరు? చేసుకున్నాం కానీ ఇంకేం రాలేదంట. రాలేదు. నిత్యావసర సరుకులు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? దాని అంటే కొంచెం సేమ్ అయ్యా, సరుకులు అయితే నార్మల్గానే ఉన్నాయి. ఇంకా వెరైటీ అంటే ఇంకా ఒక మాటలో ఏం చెప్తారు? గత ప్రభుత్వం బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా? కొంచెం గత ప్రభుత్వం పర్లేదు, ఇప్పుడంటే కొంచెం ఇసుక వల్ల పనులు 4 నెలలే కదా, ఇంకా చేస్తారేమో అని కదా. చేస్తారా అంటే స్టార్టింగ్ నుంచి అంత అమౌంట్ లేదు, అది లేదని ఇది లేదు అంటున్నారు కానీ ఏమి చేయట్లేదు కదా. ప్రభుత్వం దగ్గర మరి నిధులు లేవని చెప్పేసి అని అంటారు కదా. నిధులు లేరంటే ఫస్ట్ నుంచి నిధులు లేవని తెలుసుగా, మళ్ళా ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా అనడం ఎందుకు? అదేదో ఫస్టే అందరికీ తెలుసు కదా, నిధులు ఉన్నాయా లేదని తెలుసుగా, కొత్తగా చెప్పడం ఏంటి? మంగళగిరి నియోజకవర్గమేనా? ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది, ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు ఈ ప్రభుత్వంలో? కొత్తగా మీకు గ్యాస్ సిలిండర్స్ ఏమైనా వచ్చాయా మీకు? రాలేదు, ఇంకా పెట్టుకున్నాం. వస్తాయని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు బాగానే ఉంది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 4 నెలల నుంచి ఏం లేదు, అంత బాగుందంటారా? గత గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? ఈ గవర్నమెంటే బాగుంది. ఎందుకు గత గవర్నమెంట్ లో మీకు ఏం జరిగింది? అన్యాయం అంటే ఏం లేదు, మాకు రేషన్ కార్డు కానీ ఏది లేదు, రాయలా, అప్పుడు పట్టించుకోవాలా. ఒంటరి మహిళల పింఛన్ కి దానికి ఏం పట్టించుకోవాలా మాకు. అంటే వాలంటీర్లు ఉన్నారు, మాకు హెల్ప్ఫుల్ గా ఉంది గత ప్రభుత్వంలో అని వైసీపీ వాళ్ళు. వాలంటీర్లు ఉన్నారు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చేసుకున్నారు కానీ మాకు ఎవరికి హెల్ప్ చేయలేదు. మాకు ఎవరు లేరు అన్న వాళ్ళకి ఏం హెల్ప్ లేదు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు గత ప్రభుత్వంలో, అది మీకు గత ప్రభుత్వంలో లేదు, మాకు తీసేసారు. ఉన్నది కూడా తీసేసారు. ఏం తీసేసారు? రాసుకున్నాయే తీసేసారు. రాసుకునే తీసేసారు అంటే ఏ గవర్నమెంట్ లో రాసుకున్నారు? 2019 ముందు వచ్చినాక రాసుకున్నాయి తీసేసారు. అది చంద్రబాబు నాయుడు ఇచ్చినవి కూడా లేవు ఇప్పుడు. ఇప్పుడు ఇస్తానంటున్నారు.
ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లల భద్రత గురించి అయితే బాగా కేర్ తీసుకుంటున్నారు. బాగుంది. మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఈ కూటమి ముందుకు వెళ్తుంది అంటారా? వెళ్తారు. సరే, థ్యాంక్ యూ.